అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రతి ఒక్క ఓటరు ఓటేసేది అక్కడున్న గుర్తుని చూసి ఓటేస్తారు, లేకపోతే అక్కడ ఎమ్మెల్యే ఫోటో ఉందా అని చూడకుండా ఓటేస్తారు. కారు గుర్తుంటే కారుకి వేస్తారు, హస్తం గుర్తుంటే హస్తం గుర్తుకేస్తారు, మన ఇష్టం అది. కానీ ఓటేసి గెలిచాక ఎమ్మెల్యేలు వాళ్ళకి నచ్చినట్టు పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి వెళ్తున్నట్టు వినిపిస్తున్నాయి వార్తలు. అసలు అలా మారచ్చు అంటారా? నిజానికి జరిగింది ఏందో నీకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా 64 స్థానాలు వచ్చాయి. సిపిఐ పార్టీకి 1 స్థానం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయి. ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలో బై ఎలక్షన్ ఒకటి వచ్చింది. అంటే ఎమ్మెల్యే అనారోగ్యాలు చనిపోవడం వల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలు బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 38 స్థానాలు ఉండాలి. ఆ 38లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయి ఉన్నారు. 37 ఉండాలి. ఈ 37 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ మారే ఎమ్మెల్యేలకు చెప్పింది ఏంటంటే, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ మన పార్టీలో విలీనం కాబోతోంది, 30కి పైగా ఎమ్మెల్యేలు మనతో టచ్లో ఉన్నారు అని చెప్పారు. ఈ మాట నమ్మి ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఓకే. గతంలో కూడా పార్టీ మారే ఖర్చులు తెలంగాణలో లేదంటే ఉంది. 2014 కేసీఆర్ గెలిచిన తర్వాత ఉంది. 2018లో కేసీఆర్ సెకండ్ టైం గెలిచిన తర్వాత ఉంది. ఫస్ట్ టైము ఎమ్మెల్యేలని అంటే టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పింది ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ని ఆంధ్ర వాళ్ళు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు, ఈ పార్టీని కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి అంటే, తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఈ కుట్రను అడ్డుకోవాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేని చేర్చుకుంటున్నాను అని ఆయన చెప్పారు ఆ రోజు. సో బొటాబొటీగా ఉంది కాబట్టి తప్పదేమో అని ప్రజలు కూడా నమ్మారు. దాన్ని తెలంగాణ సెంటిమెంట్లో నుంచి నమ్మారు. ఆ అవసరం లేకుండా కేసీఆర్కి 2018లో రెండోసారి కేసీఆర్ని గెలిపించేటప్పుడు 89 స్థానాలు ఇచ్చారు. అంటే ఇక పార్టీ మార్చుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 119 స్థానాల్లో 89 స్థానాలు ఒకే రాజకీయ పార్టీకి ఇచ్చారు. 80% ఇచ్చారు. ఇక నువ్వు వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేని తీసుకోవాల్సిన నీ గవర్నమెంట్ కూలే అవకాశమే లేదు అసలు. కానీ అయినా సరే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేని తీసుకున్నాడు. అయితే కేసీఆర్ చేసినటువంటి ఒక 2 తప్పులు ఏంటి అంటే, అప్పుడు కేసీఆర్ టెక్నికల్గా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఏమంటాడు, నేను వాళ్ళ పార్టీ ఎల్పీ మొత్తాన్ని విలీనం చేసుకున్నాను. ఏ పార్టీలోనైనా 2/3 ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ ఎల్పీ మొత్తం విలీనమైనట్టు లెక్క. అప్పుడు 2018లో సెకండ్ టైం గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎల్పీ మొత్తాన్ని కూడా దీంట్లో విలీనం చేసుకున్నాడు. బీఆర్ఎస్ ఎల్పీలు విలీనం చేసుకున్నాడు. అప్పుడు టీఆర్ఎస్ ఎల్పీలు విలీనం చేసుకున్నాడు. దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 5 ఎమ్మెల్యేలు మిగిలినట్టున్నారు. మిగతా వాళ్ళంతా పార్టీ మారారు. 12-13 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. తర్వాత టీడీపీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు పార్టీ మారిపోయారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సాంట్రా వెంకటవీరయ్య, వెంకటేశ్వర 2 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోయారు. సత్తుపల్లి, అశ్వరాపేట ఎమ్మెల్యేలు. సో వాళ్ళ పార్టీ మొత్తం మా పార్టీలో విలీనం అయిందని చెప్పుకున్నారు టెక్నికల్గా, వాళ్ళ అనర్థ వెయిట్ పడకుండా. అయితే ఇక్కడ తప్పు జరిగింది ఎక్కడంటే, ఫస్ట్ టైం కేసీఆర్ గెలిచినప్పుడు 2014 నుంచి 2018 టెన్యూర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యే సన్నతరంగం నుంచి గెలిచాడు. అతన్ని మంత్రి చేశారు. రాజ్యాంగబద్ధంగా ఇంకొక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని నీ ప్రభుత్వం మంత్రి చేసుకోకూడదు. అతను విపక్షంలో ఉండాలి. యాక్చువల్గా రాజ్యాంగబద్ధమైన పోస్ట్ మంత్రి అనేది గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. గవర్నర్ అలా చేయకూడదు, కేసీఆర్ అలా రికమెండ్ చేయకూడదు. కానీ అప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అలా జరిగిపోయింది. సెకండ్ టైం గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎల్పీ మా పార్టీలో విలీనం జరిగిందని పేరు చెప్పేసి సబితా ఇందరెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సబితా ఇందరెడ్డిని ఆ రోజు మంత్రిగా తీసుకున్నారు. సెకండ్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ మంత్రిగా ఆమెను కొనసాగించారు. సో ఈ 2 తప్పులు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకుంది. అప్పుడు వాళ్ళు చేశారు కదా, ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం అంటది కదా. అప్పుడు వాళ్ళు ఏం చేయగలిగారు, పార్టీ ఎల్పీని విలీనం చేసుకోగలిగారు. ఇప్పుడు వీళ్ళకి ఎల్పీ విలీనం కాలే, ఎందుకంటే 2/3 ఎమ్మెల్యే రాలే, కేవలం 10 మందే వచ్చారు. అంతకుమించి వచ్చే పరిస్థితి అప్పటికే రేవంత్ రెడ్డి మీద యాంటీ స్టార్ట్ అయింది. ఆ పార్టీలో పోతే మళ్ళీ ఎమ్మెల్యేలు ఉండవేమో అనే భయంతో రావడం బంద్ చేశారు. పోయిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో హ్యాపీగా లేరు. అసమ్మతులు, కుమ్మలాట్లు, వర్గాలు, కోట్లాట్లు, అక్కడ ఉన్న క్యాడర్ రిసీవ్ చేసుకోపోవటాలు, ఇవన్నీ కారణాలు ఇచ్చా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు రాలే. ఈ 10 మంది మాత్రం వచ్చారు. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఎవరైతే మారారో వీళ్ళ మీద అనర్థ వేటు వెయ్యాలి అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్కి బీఆర్ఎస్ పార్టీ తరపున నోటీసులు జారీ చేశారు. స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చారు కేటీఆర్ నాయకత్వంలో. ఇస్తే స్పీకర్ గారు వాటిని పెండింగ్లో పెట్టారు. మామూలుగా స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు
ఆయన పార్టీకి ఖచ్చితంగా ఆలోచించాలి. అది రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి పార్టీకి ఖచ్చితంగా ఆలోచించి పార్టీ మారటం తప్పు కాబట్టి పార్టీ శాసనసభ పక్షం కూడా విలీనం కాలేదు కాబట్టి 10 మంది ఎమ్మెల్యేల పార్టీ మారారు కాబట్టి ఆ 10 మందిని కూడా అనర్హులుగా ప్రకటిస్తే వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు. ఎందుకు పార్టీ మారాలో ప్రజలు చెప్తారు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే. కానీ ప్రజలకు సంబంధం లేకుండా ప్రజలు ఒక గుర్తు మీద వీళ్ళని గెలిపిస్తే ఇక ఇంకో గుర్తులోకి వీళ్ళు పోవటానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనంత పెట్టి వెయ్యాలి, కానీ వెయ్యకుండా పెండింగ్ పెడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఒక 2 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తే సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లోపు స్పీకర్ గారి దగ్గర ఉన్నటువంటి అనర్హత వేటు విషయంలో డెసిషన్ తీసుకోవాలి. కాకపోతే స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నారు కాబట్టి ఏం డెసిషన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పలే. కాకపోతే డెసిషన్ మాత్రం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది. ఏదో ఒక డెసిషన్ నీ ఇష్టం, వాళ్ళ మీద అనర్హతగానే ప్రకటించు, లేదు అనర్హత వేటు పిటిషన్ అని ఒకటే, ఇది వ్యాలిడ్ కాదు అని చెప్పేసి 3 నెలల్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్ వల్ల స్పీకర్ గారు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు పంపించారు. మీరు పార్టీ మారారు అని మా దగ్గర కంప్లైంట్ వచ్చింది, మీ వివరణ ఇవ్వండి అని. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు దాదాపు ఒక 5-6 రిప్లై ఇచ్చినట్టున్నారు. మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. ఇది నీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఒకళ్ళు. అతనికి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇస్తారు? సహజంగా అపోజిషన్ పార్టీలో ఉన్నవారికి ఇస్తారు. గాంధీకి ఇచ్చారు. గాంధీ ఏమో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అదేంది అపోజిషన్కి వాళ్ళని పదవి అధికార పార్టీలో ఉన్నవారు కట్టిస్తారు అంటే అరకపూడి గాంధీ టెక్నికల్గా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీయే. అవును, టెక్నికల్గా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీయే. అతను ఏమంటే నేను పార్టీ మారలేదు అంటాడు. మరి కండువా కప్పుకున్నాం అంటే కప్పుకున్నది దేవుడు కండువా అంటాడు, లేదు జాతీయ జెండా కప్పుకున్నాం అంటాడు. అంటే ఆ రకంగా మరి నిజంగా నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండుంటే, బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని పదవి తీసుకుంటున్నావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళు, బీఆర్ఎస్ కండువా వేసుకో, బీఆర్ఎస్ పార్టీ జెండాని ఇంటి మీద కట్టుకోండి, మళ్ళీ అది కట్టుకోడు. ఎంత నాటకాలు చూడండి. ప్రజలతో ఆడుకుంటున్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్తారు, కానీ పార్టీ మారినట్టే అధికార పార్టీతో టైప్ అవుతారు. పార్టీ మారినప్పుడు ఏం చేయాలి? నీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, నీ పార్టీ మీటింగ్స్కి వెళ్ళాలి, నీ పార్టీ శాసనసభ పక్ష నాయకుల సమావేశానికి వెళ్ళాలి. అలా వెళ్ళరు, అధికార పార్టీతో అంటగాగుతారు, విపక్షానికి దూరంగా ఉంటారు. కానీ పార్టీ మారలేదు, మేము విపక్షంతోనే ఉన్నామని మాత్రం చెప్తారు. ఇది ఎవరిని మోసం చేస్తున్నట్టు? ఇప్పుడు కడియం శ్రీహరి అతను చాలా సీనియర్ సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నటువంటి వ్యక్తి. ఆ సుదీర్ఘ రాజకీయ జీవితం అంటే ఒక టైంలో రాష్ట్ర మంత్రిగా తెలంగాణ డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక టీవీ ఛానల్ మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానని, అంటే ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేక ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానని చెప్పే సమాధానం ఎలా చూడాలి? ఆ స్థాయి నాయకుడు ఆ మాట చెప్పడాన్ని ఎలా చూడాలి? జనాలంటే జోక్ అయిపోయింది. కరెక్ట్ నువ్వు అన్నది. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అతను అంతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిసాడు, కాంగ్రెస్ పార్టీలో మారాడు. జగిత్యాల సంజయ్ కుమారు, చివరికి ఒకప్పుడు స్పీకర్ పదవిలో పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు కామారెడ్డి వరదలు అంటున్నారు కదా అక్కడ ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అతను స్పీకర్గా పనిచేశాడు. అతను తెలుసు, అతను కూడా సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. అతనికి నియమాలు, నిబంధనలు, చట్టాలు, రాజ్యాంగం అన్నీ తెలుసు. అయినా సరే అతను కూడా పార్టీ మారాడు. రాజకీయ నాయకులకి వర్తించవేమో మరి. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలని ప్రజలు బైకాట్ చేయాలి. ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ప్రజలు బైకాట్ చేయాలి. ఖచ్చితంగా మీరు చేస్తుంది తప్పు, మీరు ఇలా చేయకూడదు. మీరు ఉంటే బీఆర్ఎస్లో ఉండండి, లేదా కాంగ్రెస్లో ఉండండి. మీరు కాంగ్రెస్లో మారదలుచుకుంటే ఆ మారే కారణాలు ఏదో ప్రజలు చెప్పి ఎన్నికలకి వెళ్ళండి. మన దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక డిమాండ్ చేస్తూ ఉంటారు, పార్టీ మారిన వాడు మారిన మరుక్షణం అతను డిస్క్వాలిఫై కాపాడాలి. అతను ప్రజలకి ఆన్సర్బుల్ కావాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు పార్టీ మారుతున్నాను, నాకు ఈ రీజన్స్ ఈ పార్టీలో నచ్చలేదు, ఈ రీజన్స్ ఆ పార్టీలో నచ్చాయి, కాబట్టి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్తున్నాను, మీ యాక్సెప్టెన్స్ కావాలని ప్రజల్ని ఓటాడుకొని ప్రజల ద్వారా గెలిచి మళ్ళీ వెళ్ళొచ్చు. అంతే కదా, ప్రజల ద్వారా గెలిచి వెళ్ళొచ్చు. కానీ ప్రజల్ని మోసం చేయటం కుదిరే పని కాదు, అది కరెక్ట్ కాదు. ప్రజల తీర్పుని తిరస్కరించినట్టే కదా, అవమానించినట్టే కదా. అవును, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఫిరాయింపుల చట్టంలో క్లియర్ కట్ మార్పు రావాలని పోరాటం చేస్తుంది దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. ఇప్పుడు పార్టీ మార్చుకొని ఎమ్మెల్యేలను దాచుకొని మీ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు కాదు అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? ఆ ఎమ్మెల్యేలను కూడా పర్టికులర్గా అడుగుతున్నా. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా క్లియర్గా అడుగుతున్నా, ఎవరిని మోసం చేస్తున్నారు? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తున్నారు.
అసలు మారాల్సిన అవసరం ఏముందంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి వెళ్లాల్సిన అవసరం అధికారంలో ఉందనా? అంతేగా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికైనా, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికైనా కారణం అంటే మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ మారతారా? అంతేగా, దాంట్లో డౌట్ ఏముంది? అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. బెల్లం చుట్టూ ఈగల్లా జాయిన్ అవుతారు. బెల్లం కావాలి వాళ్ళకి. అధికారం ఉంటే ల్యాండ్లు కబ్జా చేసుకోవచ్చు, అధికారం ఉంటే బిజినెస్ చేసుకోవచ్చు, అధికారం ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, అధికారం ఉంటే కాంట్రాక్ట్ సంపాదించుకోవచ్చు, అధికారం ఉంటే పనులు చేసుకోవచ్చు, అధికారం ఉంటే బిల్లులు శాంక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి అధికారం కావాలి, అన్నిటికీ అధికారం 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 అధికారం. అధికారం లేకుండా ప్రజలకు సేవ చేయలేమా? కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరే ఉంటారు, కానీ వాళ్ళు ఆ పార్టీలోనే చాలా కమిటెడ్గా ఉంటారు, జీవితాంతం అదే పార్టీకి ఉంటారు. ఇప్పుడు రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జోలకంటి రంగారెడ్డి, తర్వాత భద్రాచలంలో అదే ఎమ్మెల్యేగా పనిచేసినట్టు గతంలో సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఇప్పుడు కోనేని సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యే. వాళ్ళు ఆయా పార్టీ. ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వీళ్ళు, గతంలో కాంగ్రెస్ పైన విమర్శలు కురిపించలేదా వీళ్ళంతా? మళ్ళీ అదే కాంగ్రెస్ కి ఎలా వెళ్తున్నారు? నాలుక ఇటు తిరిగిద్ది. ఇవాళ ఇలా చెప్తారు, రేపు అలా చెప్తారు. మళ్ళీ ఇదే నాయకులు రేవంత్ రెడ్డి తిట్టడానికి వెనకాడరు, కేసీఆర్ బొగట్టడానికి వెనకాడరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టెక్నికల్ గా దొరికిపోయిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు, పార్టీ మారాడు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. మారలేదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇప్పుడు నేను పార్టీ మారలేదంటే అట్లా టెక్నికల్ దొరికిపోయాడు అక్కడ. తర్వాత ఇప్పుడు కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది, వాళ్ళ బిడ్డను గెలిపించామని ప్రచారం చేశాడు. అంటే అతను టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశాడు. నీ బిడ్డ అయితే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసం అష్టం గుర్తు మీద ఓటేమని ప్రచారం చేసావుగా, నీ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావు కదా, అయిపోయింది. టెక్నికల్ గా కడియం శ్రీహరి దొరికిపోయాడు, శేషన్ గణపూర్ ఎమ్మెల్యే. ఇక్కడ ఒక 2-3 చోట్ల మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు టెక్నికల్ గా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.